ఒక కార్లో కొంతమంది మిత్రులు అడవి మార్గం గుండా వెళుతున్నారు. అప్పుడు కారు ఆగిపోయింది. కారు ఎంతకీ స్టార్ట్ అవ్వలేదు. అప్పటికే చీకటి పడినది కావున వారికి ఎవరూ సహాయం చేసేవాళ్ళు కనిపియలేదు. అప్పుడు దూరంగా అడవి మధ్యలో ఒక వెలుతురు కనిపించింది. అప్పుడు వారు అక్కడి ఎవరైనా ఉన్నారేమో అనుకొని అక్కడికి వెళితే మనకి వారు ఏమైనా సహాయం చేయొచ్చు అనుకొని అడవి లోపలికి వెళతారు. కాని వారు ఆ వెలుతురు దగ్గరికి ఎంత దూరం వెళ్ళినా చేరుకోరు. ఉన్నట్టుండి వారికి మార్గం మధ్యలో ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది. కాని ఆ భవంతి చుట్టూ నిర్మానుషంగా ఉంది. అక్కడి ఎవ్వరూ లేరు అనిపించింది. చుట్టూ చూశారు. లోపలికి వెళదామనుకొని తలుపు తోసుకొని లోపలి వెళతారు. లోపల అంతా పాడైపోయినట్టుగా దుమ్ము ధూళితో ఉంది. భవంతిలో పాటకాలం నాటి సామాన్లు ఉన్నాయి. ఆ భవంతికి కొన్ని సంవత్సరాల నుంచి ఎవ్వరూ ఉండటం లేదు అన్నట్టు ఉంది. అయినా ఈ అడవి మధ్యలో ఈ భవంతిని ఎవరు నిర్మించారు అని అనుకుంటూ ఉండగా వారికి వెనకనుంచి ఒకరు వెళ్ళినట్టు అనిపించింది. వారు దెయ్యము అని భావించి భయపడుతుండగా వారికి ఒక వింత ఆకారం కనిపిస్తుంది. వారు భయపడి ముచ్చబడిపోతారు. వారు తెల్లవారిన తరువాత లేచారు. కాని వారికి అక్కడ భవంతి అలాంటిది ఏమీ కనపడదు. వారు ఆలోచిస్తుండగా ఒక ఆడమనిషి అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడిగింది. అప్పుడు వారు జరిగింది చెప్తారు. అప్పుడామె నవ్వి, ఇదంతా మీ భ్రమ మరియు భయం అంతే. మీ భయమే మీకు అలాంటి భ్రమ కల్పిస్తుంది అని చెప్పింది. నిజానికి దెయ్యాలు ఉండవు అని చెప్పి వాళ్ళని పంపించింది. ఈ కథలో నీతి, మన భయమే మన శత్రువు.